మా బ్లాకీ గడ్ అడవిడి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు పచ్చిరొయ్యలును గోంగూర కూర వండేము. దానికి స్మెల్ వచ్చేసి అసలు ఆరాటం అంటే ఆరాటము. కలిపే వరకు కూడా ఆగుతలేదు. అది కొంచెం వేడివేడిగా ఉంది అన్నం. చల్లారిన తర్వాత పెడదాం కదా అనుకుంటే అసలు ఆగుతలేదు. సరే కదా అని ఇంకా పళ్ళులో పెట్టి కలిపి అయితే వేస్తున్నాను చూడండి. సొంగ కార్చేస్తుంది. అదిగో చూడండి ఎలా కార్చేస్తుంది అదిగో సొంగ. దానికి నచ్చిన కూర అయితే మాత్రం అసలు నన్ను ఆపదు ఎప్పుడు వేస్తావు అన్నట్టు చూస్తుంది. లేచిపోయి ఎలా నుంచి చూడండి. అదే నచ్చకపోతే మాత్రం పడుకున్న దగ్గర నుంచి లేవదు. దగ్గర పెట్టినా సరే తినడానికి పెట్టిందిలే ఏదో వంకాయ బెండకాయ లేకపోతే పెరిగేసి పెట్టిందిలే ఎవరు తింటాడు అన్నట్టు చూస్తుంది. దాని ఆరాటం చూడండి అసలు. అదిగో సొంగ చూడండి అలా కరిచేస్తుంది కూర్చుంది. అదిగో నువ్వు ఎప్పుడు కలిపి పెడతావే బాబు అంటే రెడీగా కూర్చుంది. 3 దెబ్బల్లో తినేస్తుంది. ఆ ఫుడ్ పెట్టే వీడియోలు అయితే మా పెద్దోడైతే పెట్టినవాడు అసలు. దిష్టి తగులుతుంది పెట్టకు అంటాడు. నాకు పెట్టాలనిపించి ఈరోజు పెట్టాను చూడండి. నాన్ వెజ్ కూర అంటే దానికి ఎంత పిచ్చో. 2 దెబ్బల్లోని అసలు ఈనవదు నన్ను కలపనే ఇవ్వట్లేదు. అది చూడండి కాపలా కూర్చుంది అక్కడనే. మేము ఏది తింటే అదే పెట్టేస్తాము. ఎందుకంటే ఇదివరకు 3-4 కుక్కలు పెంచాము. అది డాక్టర్ ఏది చెప్పాడు అవే ఫాలో అవి ఈ బ్రీడ్కి అది పెట్టాలా ఆ బ్రీడ్కి అది పెట్టాలని అంటే అలాగే పెట్టేవాళ్ళం. పెడిగ్రీ గట్ట ఒక డబ్బాలో స్టాక్ పెట్టి మరీని ఆ జబ్బు చేసేవి అట్లా పడేవి కాదు. ఎందుకో అర్థమయ్యేది కాదు. అస్తమాన హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్లు పెట్టడం. మనకైనా 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే అయిపోతుంది. కానీ కుక్కలతో అలా కాదు. వెళ్ళామంటే 1000-2000 వేసిపోయేవి. ఈ తలకాయ నొప్పి అంతా పడలేక చిన్నప్పటి నుంచి పెరుగు ఎక్కువ అలవాటు చేసాము. ఆ తర్వాత ఒక్కొక్క పీస్ వేయడం స్టార్ట్ చేసాము. ఇది మన బ్లాకీ గడ్ ఒక పీస్తో సరిపెట్టలేదు. 2 రోజులు కంటిన్యూ చేసామంటే 3వ రోజు కూడా అదే కావాలని కూర్చుంటుంది. ఇక 2 రోజులు తింటే మానని వదిలేసామంటే మళ్ళీ లైన్లోకి వస్తుంది. బ్లాకీ గడ్ అయితే చాలా ఒక్కొక్కసారి మారం చేస్తుంది కానీ ఒక్కొక్కసారి బాగానే మాట వింటాడు. చూడండి ఎలా తింటుందో. అసలు 2 దెబ్బల్లో కానిచ్చేసింది అన్నం అయితే. అవి గేట్స్ అప్పుడు అయింది. ఆయన బయటికి వెళ్ళి వచ్చారు. గేట్స్ అప్పుడు అయింది ఏంటి అబ్బా అని చూస్తుంది. అదిగో మళ్ళీ చూస్తుంది. అదే నార్మల్గా ఏమన్నా వెజ్ కూర అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ కదా ఎవరో తినేస్తారు అన్నట్టు ఇది అయిపోతుంది. ఇప్పుడు అసలు ఎలా అంటే అలాగే ఎంత పిచ్చో దానికి. మేము మొన్న ఊరు వెళ్ళాము. నేను లేనని కొన్ని రోజులు వెంకటకు నేను వచ్చిన తర్వాత మా బావ అయితే హాస్పిటల్లో మా మేనల్లుడు ఉన్నాడని అక్కడ ఆగారు. ఆయన రాలేదని కొంత బెంక పెట్టుకుని పడుకుంది. ఇక ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా దానికి హ్యాపీ అనమాట. నాన్ వెజ్ కూర అయినా సరే నా ఆలోచనతో తినేది మొన్నటి వరకు. ఇప్పుడైతే తినేస్తుంది బాగానే. ఇంకా మనల్ని ఎవరి మాట పట్టించుకోదు. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బ్లాకీ గడ్కి ఒక కామెంట్ చేసుకోండి.